ప్రేమతత్వం ఛానల్కి స్వాగతం. ఇప్పుడు 10వ ఎపిసోడ్ చూద్దాం. గురువు లేకపోతే దారి ఎటు వెళ్తుంది? ప్రపంచంలో మనం చేయాలనుకునే ప్రతి ప్రయాణానికి ఒక దారి అవసరం. ఆ దారికి చూపుదారిగా ఉండేవాడే గురువు. కానీ ఆ గురువు లేకపోతే అప్పటి జీవితం ఎలా మారుతుంది? గురువు లేని జీవితం అనేది ఒక నావకి దారి తెలియకుండా సముద్రంలో తేలేలా ఉంటుంది. దారి తెలియదు, దిక్కు తెలియదు, లక్ష్యం స్పష్టంగా ఉండదు. మనకు తెలిసినది ఏమీ లేదని కూడా తెలియని స్థితి, అదే ప్రమాదం. ఒక ఉదాహరణ: ఒక చిన్న పాము తన స్వరూపం ఏమిటో తెలియకుండా ఎక్కడికి పోతుందో తెలియక తిరుగుతుంటే ఎంత అపాయం కలుగుతుంది? అలాగే మనిషికి కూడా ఆత్మజ్ఞానం లేకుండా, గురువు మార్గదర్శనం లేకుండా ఆలోచనలు, సంశయాలు, భయాల మధ్య కొట్టుమిట్టాడుతుంటాడు. అనవసర విషయాల్లో ఆత్మ కూర్చడం, స్వలాభానికి పరిమితం కావడం, పరిపక్వత లేని నిర్ణయాలు తీసుకోవడం. ఇన్ని సమస్యలు ఒక గురువు లేకపోతే నిశ్శబ్దంగా మన చిత్తాన్ని విచలనం చేస్తాయి. గురువు ఆప్యాయతతో, అనుభవంతో మన దారిని చూపిస్తాడు. మన జీవితాన్ని ఒక సారథిగా నడిపిస్తాడు. ఒక అంధకార గదిలో దీపాన్ని వెలిగించేలా మన హృదయమంతా జ్ఞాన ప్రకాశంతో నింపుతాడు. దారి తప్పిన వారు ఎప్పటికైనా మారగలరా? అవును, మారడానికి ముందు ఒక సద్గురువు మార్గాన్ని చూపించాలి. మన అనుభవాల పుణ్యఫలం ద్వారా మనకు గురువు లభిస్తారు. అప్పుడు మన దారిలో వెలుగు కనిపిస్తుంది. ఈ జీవితంలో గురువు లేనిదే జీవితం పూర్తి కాదు. మన లక్ష్యాన్ని చేరాలంటే ఒక జ్ఞానమయుడి దారి కావాలి. ఎందుకంటే మనిషి ఎదుగుదలకి తొలి మెట్టు ఒక గురువు ఆశీర్వాదమే. ఈ యొక్క స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.